రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాల్లో ఆడుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందన్నారు. దీని వెనుక ఎవరున్నారో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయి ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఊరట పొంది రాచ మర్యాదలు పొందుతున్నారని మండిపడ్డారు. పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ ను కూడా విచారించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు. రాచ మర్యాదలతో వేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని, రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ, వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు. వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ ఇవ్వడమే, కొడుకు తల్లింటే ఫోన్ ఇవ్వడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలు కూడా, కాబట్టి జడ్జిలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళకి కేవలం అధికారులకే పరిమితం చేయకండి. పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు, రాధాకిషన్రావు ఎవరో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం, కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం. ఇవాళ క్లియర్ గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడిగేస్తున్నది? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడిగేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంది? మన కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు. 109 కేసులు పెట్టిరన్న మా మీద. 109 కేసులు, ఒక్కటి కాదు, రెండు కాదు. ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సీఎంఓ ఆఫీసును అడ్డగా వేసుకుని మా ఫోన్లు ఇనుకుంటూ, నాలాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఇనుకుంటూ, జడ్జిల ఫోన్లు ఇనుకుంటూ, మా సొంత విషయాలు ఇనుకుంటూ ఏ విధంగా రాచిరంపాన పెట్టిండు, ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకుని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతుల లెక్క, సిన్సియర్ ఫెలో లెక్క నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు. ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు మనదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే? ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే? అండర్స్టాండింగ్, లోపాయికార ఒప్పందం. అరే నేను సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు కూడా కేసీఆర్ అనేది ఆయనకు అనుమానాలు ఎక్కువ. కేసీఆర్ కు అనుమానం పుట్టినాకనే కేసీఆర్ పుట్టాడు. ఎవరన్నా మామూలు కాలు మీరు మాట్లాడుకున్నారా? రేపు మామూలు కాలు మీ మీడియా మిత్రులు మామూలు మీ మీడియా యాజమాన్యం మామూలు కాలు మాట్లాడుకున్నారా? అయితే వాట్సాప్, అయితే సిగ్నల్, అయితే ఫేస్ టైమ్.
అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు ఎవరు మాట్లాడుకోలేదు. ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. మీరు మాట్లాడుకుని చెప్పండి, మీ కెమెరా ముందు మాట్లాడుకున్నారా? భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, ఇంకెవరు ఆఫీసర్తో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, లేకుంటే సిగ్నల్, లేకుంటే వాట్సాప్ కాల్. ఆ వాట్సాప్ కాల్ కూడా ట్యాప్ చేసినట. కాబట్టి ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసు ఇస్తలేదు?